హరి ఓం. విశ్వమయతలేమి వినియువురకయుండిరి అంబుజాసనాదులు అడ్డపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడదలంచి, అలవైకుంఠపురంబులో నగరిలో ఆమోద సౌధంబుదాపల, మందార వనాంతరామృత సర ప్రాంతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు అపన్న ప్రసన్నుండు వింవల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభియై, సిరికింజపడు శంఖచక్రయుగముంచెదోయి సంధింపడు, ఏ పరివారంబును చిరడు అభ్రగపతిం బన్నిం అన్మన్నింపడు, ఆ కర్ణికాంతార ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరిచరాంచలమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి అయి, తన వెంటన్ సిరి లచి వెంట అవరోధ వ్రాతమున్, దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను దను కౌమోదికి శంఖచక్ర నికాయంబును, నారదుండు ధ్వజనీకాంతుండు రావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగువార బాలగోపాలమున్, తాటంకాచలనంబుతో భుజనటద్దమ్మిల్ల బంధంబుతో, సాటి ముక్తకుచంబుతో అధృఢ చంచత్కాంతితో, శీర్ణలాలాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్రీయంబుతో, కోటీందు ప్రభతో ఉరోజ భరు సంకోద్వలగ్నంబుతో, అడిగెదనని కడువడిజను అడిగిన తను మగడునుడగడని, నడయడుగున్ వెడవెడసిడి ముడి తడబడ నరుగిడి నడుగిడదు జడిమ నడుగిడి నడలన్, చనుదెంచన్ ఘనుడు అల్లవడే హరిపద్యం గంటిరే లక్ష్మీ, శంఖ నినాదంబదేం చక్రమల్లదే భుజంగధ్వంసియం, వాడే క్రన్నన ఏతించ నటంచు వెల్పులు, నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికింజక్రికిం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. త్వం చ సమ్యగనుష్ఠాయ నిదేశం ఉషత్తమః, మయీ తీర్థకృతాశేషక్రియార్థో మాం ప్రపత్స్యసే. భగవంతుడైనటువంటి శ్రీహరి ఆ స్వరూపంగా కనిపించి ఆ కర్దమ ప్రజాపతితో చాలాసేపు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మిగతా కొన్ని చోట్ల చూసినట్లయితే అంతసేపు ఆయన టైం ఇవ్వడు ఎవరికి. అలా కనిపించి ఒకసారి ఇలా ఆశీర్వదించేసేసి ఏదో రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ కర్దమ ప్రజాపతితో మాత్రం చాలా ఎక్కువసేపే మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఇంకా ఏమన్నాడు అంటే, ఓ కర్దమ, ఆ రాజక మనోపుత్రికైనటువంటి దేవహూతి యందు నీకు 9 మంది కుమార్తెలు పుడతారు, వాళ్ళకి నువ్వు మహర్షులకి ఇచ్చి వివాహం చేస్తావు అని చెప్పి ఆ అల్లుళ్ళు ఎవరో కూడా తానే డిసైడ్ చేసేసాడు. చేసేసిన తరువాత ఆయన ఇంకా ఏమన్నాడంటే, ఉషత్తమః, ఓ శుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగినటువంటి వాడివయ్యా నువ్వు. ఉషత్తమః, నీ అంతఃకరణం అంతా కూడా చాలా శుద్ధంగా ఉంది. యువర్ మైండ్, యువర్ హార్ట్ ఈజ్ వెరీ ప్యూర్ అండ్ పరిశుద్ధంగా ఉండేటువంటి నీవు, త్వం చ, నీవు కూడా, నిదేశం సమ్యగ్ అనుష్ఠాయ, నిదేశం నీవు కూడా
మే నా నిదేశం ఆదేశముని సమ్యక్ చక్కగా అనుసరిస్తున్నావు. నా ఆదేశాన్ని కూడా అని అన్నాడు. అంటే ఏమిటి? ఆయనకి ఆదేశం ఎవరిచ్చారు? బ్రహ్మగారు ఇచ్చారు కర్దమ ప్రజాపతికి. అయ్యా నువ్వు సృష్టి చేయాలి మైథున క్రియ ద్వారా అని ఆయన చెప్పాడు. అంటే బ్రహ్మగారు ఆదేశం, నా ఆర్డర్ని ఫాలో అవుతున్నావు. ఎట్ ది సేమ్ టైం మే నా నిదేశం ఆదేశాన్ని నేను కూడా నీకు ఒక ఆదేశం ఇచ్చాను. ఏమిటి అంటే ఇగో ఇలాగ వాళ్ళు పెళ్లి వారు వస్తారు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే నీకు 9 మంది పిల్లలు పుడతారు అనేసి నేను నీకు ఏం ఆదేశం ఇచ్చానో, నేను నీకు ఏ కర్తవ్యాన్ని అయితే నేను నిర్దేశిస్తున్నానో దానిని కూడా ఆదేశాన్ని సమ్యక్ అంటే చాలా చక్కగా అనుష్ఠిస్తున్నావు అన్నాడు. అనుష్ఠించడం అనేటువంటి దానికి ఏమిటి అంటే మామూలుగా అర్థం ఏమిటంటే మామూలుగా ఎవరైనా ఒక మాట చెప్పాం, ఈ పని చేయండి అంటే మనం ఆ పని చేస్తాం. అది మామూలుగా ఆర్డర్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు మన కోరుతారు, మనం చేస్తాం. ష్ఠ అంటే ఏమిటి? ష్ఠ అంటే స్థిరంగా ఉండడం. అంటే ఆ చెప్పినటువంటి పని మీద స్థిరంగా ఉండి ఆ పనిని చేయడాన్ని అనుష్ఠానము అంటారు. అంటే స్థిరంగా ఉండడం. అంటే దాన్ని ఫాలో అవుతూ ఉండడం. స్థిరంగా ఉండి వదిలేస్తే కాదు, దాన్ని ఫాలో అవుతూ ఉండాలి అంటిల్ ది ఫైనల్ రిజల్ట్స్ కమ్. దాన్ని అనుష్ఠానము అంటారు. అది ఆయన అన్నాడు. సమ్యక్ చాలా బాగుగా నువ్వు అనుష్ఠించావు. అంటే 10,000 సంవత్సరాల పాటు నీవు ఆ కోరికని అలా పెట్టుకుని ఆ కోరిక మీదే నువ్వు నిలబడి ఆ ఫలం కోసం నువ్వు నన్ను ప్రార్థించావు. కాబట్టి అందువల్ల నీవు సమ్యక్ నిదేశే నా కోరికను కూడా నువ్వు తీర్చావయ్యా అని చెప్పిన తరువాత బాగానే ఉంది స్వామి, ఇంతేనా అని అడిగితే లేదు, ఇంకొక చిన్న విషయం ఒకటి సాధకులకి భక్తులకి తర్వాత భగవత్ సంబంధమైనటువంటి విషయాల యందు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే తీర్థీకృత అశేష క్రియార్థ మయి తీర్థకృతాశేషక్రియార్థో మాం ప్రపత్స్యసే అని ఒకటి చెప్పాడు. ఏమిటి అంటే తీర్థీకృత అశేషక్రియా అర్థ. ఇప్పుడు నువ్వు కర్మలు చేస్తావు కదా, పెళ్లి చేసుకుంటావు, తర్వాత పిల్లల్ని కంటావు, తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేస్తావు, ఆ సంబంధాలు చూస్తావు, ఈ పనులన్నీ చేస్తావు. అట్ ది సేమ్ టైం నీ తపస్సు, నీ అనుష్ఠానాలు, నీ యోగాలు, నీకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటావు. చూసావా? ఇలా చేసేటువంటి తీర్థీకృత అంటే ఏమిటి? నువ్వు చేసేటువంటి సమస్తమైనటువంటి అశేష క్రియ అంటే శేషం లేకుండా, అంటే ఇది సగం చేసేసి ఇంకా సగం పూజ ఏదో 108 నామాల్లో 50 నామాలు చదివేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి కుర్చీలు సర్ది అవి సర్ది ఇవి సర్ది మళ్ళీ వచ్చి కూర్చుని మిగతా చేయడం, ఇలా కాకుండా శేషం లేకుండా అశేష క్రియ పరిపూర్ణంగా ఆ క్రియల్ని చేసి దాని ప్రయోజనాన్ని పొందుతావు కదా. అలా చేయడం వల్ల సంపూర్తిగా ఆ క్రియ చేసేసి చెయ్యడం వల్ల వచ్చినటువంటి ఆ ఫలం ఉంటుందే, దానివల్ల వచ్చేటువంటి పుణ్యమను, లేకపోతే నీ కోరిక తీరిందను, లేకపోతే నీకు సంతృప్తి వచ్చిందను, లేకపోతే నీకు ఆనందం కలిగిందను, లేకపోతే మనస్సు చాలా ఆహ్లాదంగా ఉంది అను, లేకపోతే ఏదో లోపల ఉండేటువంటి చింతలు పోయాయి అనుకుని, ఇవన్నీ ఫలాలు కదా మనం చేసేటువంటి పనులకి. వాటిని తీర్థీకృత అశేషక్రియ, ఆ క్రియ పరిపూర్ణంగా చేయబడినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఆ ప్రయోజనము నీవు ఏం చేయాలి అంటే అవన్నిటినీ కూడా నా యందు సమర్పించాలి. అవన్నీ కూడా నీ కోసం కాదు, అవి నాకు సమర్పించాలయ్యా స్వామి. నువ్వు అలాగ నాకు సమర్పించినట్లయితే మాం ప్రపత్స్యతే, అప్పుడే నన్ను పొందగలవు. ఇది భాగవతం యొక్క ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి విశేషం ఏమిటి అంటే మనం ఏ పని చేసినా
ఆ పని మనం ఎందుకు చేస్తూ ఉంటామంటే ఏదో ఈ కోరిక కలిగింది, ఆ కోరిక కోసం అని చెప్పి ఏదో పారాయణం మరొకటో చేస్తాం. బాగానే తప్పేంగా చెయ్యాలి. అలాగే చేసిన తర్వాత ఆ కోరిక తీరిపోతుంది. తీరిపోయిన తర్వాత దాని ఫలం వచ్చేసింది. ఇప్పుడు మీకు ఫలము వచ్చింది, అంతకుముందు ఆ క్రియ కూడా చేశారు. ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తున్నాం, ఆ రెండింటిని అక్కడ అలా వదిలేస్తున్నాం. ఈ ఫలాన్ని ఎంజాయ్ చేసేస్తున్నాం, ఆ క్రియని ఇది చేసాం కదా, ఇలా మొదలెట్టాం, అలా చివరి వరకు ఇలా చేస్తాం అనేసి ఆ క్రియ రెండు అలా ఉంటున్నాం. ఉండేసి ఏం చేస్తున్నాం, దాన్ని యాజిటీస్ అలా వదిలేసేస్తున్నాం. ఇలా వదలకూడదు. ఈ క్రియల్ని తర్వాత ఈ ఫలాన్ని రెండిటినీ కూడా నాకే సమర్పించాలి. ఈ రెండు చేతుల్లో, ఒక చేతిలో క్రియని ఒక చేతిలో ఫలాన్ని ఇలా పెట్టి దోసిలు పెట్టి ఆయన యొక్క పాదాలలోకి సమర్పించేస్తే అప్పుడు నేను క్రియలు చేశాను, నేను మంత్రం బాగా చదివాను, నేను అందరికీ బొట్లు పెట్టాను, నేను అందరి చేత పూజలు చేయించాను అనేటువంటి ఆ నేను చేశాను అనేటువంటి భావాన్ని అక్కడ వదిలేయాలి. అప్పుడు ఇంకా నువ్వు చేసినట్టు కాదు అది. ఒకసారి నీ ఒంటి మీద ఉన్నటువంటి చొక్కా ఇచ్చేస్తే ఎవరికైనా, అప్పుడు ఆ చొక్కా నీది అవుతుందా? అవదు కదా. అదేవిధంగా ఈ క్రియలన్నిటినీ ఆయన పాదాల మీద వదిలేయాలి. అప్పుడు నువ్వు బయటకు వచ్చి నేను ఎంత గొప్పగా చేశాను, అంత గొప్పగా చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను అని నువ్వు అనవు. ఎందుకంటే నువ్వు చేయలేదు, ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ ఇట్ టు అదర్స్. అదేవిధంగా ఆ ఫలాన్ని కూడా ఇచ్చేయాలి. అలా చేస్తేనే మాం ప్రపశ్యతే, నన్ను పొందగలవు. భగవంతుణ్ణి పొందాలి అంటే ఇది చెయ్యాలి. అందుకనే మొత్తం మన పూజ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నారాయణ ఇది సమర్పయామి. నేను శరీరంతో కానీ, మనసుతో కానీ, బుద్ధితో కానీ, ఇంద్రియాలతో కానీ నేను చేసినటువంటి సమస్త కార్యాలన్నీ కూడా నీ పాదాలలోకి నేను సమర్పిస్తున్నాను అంటే ఇంకా ఇవేహీ నాలో లేవు, దీనికి సంబంధించినటువంటి స్పృహ కూడా నాలో లేదు, ఇదంతా కూడా నీకు ఇచ్చేసి నేను మళ్ళీ ఖాళీగా మిగిలిపోయాను, మర్నాడు మళ్ళీ క్రియలు చేసుకోవడానికి నేను ఖాళీగా ఉన్నాను అని చెప్పి నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవడం, నీ చింతలతో కానీ, అనారోగ్యాలతో కానీ, అహంకారాలతో కానీ, నీ యొక్క క్రియలతో కానీ ఇవన్నీ నీ మనసులో పెట్టుకుని 10 సార్లు గొప్పలు చెప్పేసుకుంటూ కూర్చుంటే అది నువ్వు సమర్పణ చేసినట్టు కాదు. అలాంటి వాళ్ళు భగవంతుణ్ణి చెందరు. ఇది భాగవతం కర్దముడికి చెప్తున్నట్టుగా భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎలా చేయాలండి అనేటువంటి ప్రశ్న వస్తుంది. వాట్ ఈస్ ది ప్రాక్టికల్ అప్రోచ్? మనం ఏదో చూస్తాం కదా, వెంకటస్వామి బొమ్మ చూస్తాము, లేకపోతే అది తలుచుకుంటాము, అక్కడ పాదాలు 2 ఉంటాయి. ఆ పాదాలు స్వామివారి పాదాలు ఎవరివో ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం, పొద్దున్న ఏదో సంధ్యావందనం చేసాం, లేకపోతే ఏదో వంట చేసాం, లేకపోతే ఏదో పుస్తకం చదివాం, ఏదో చేసాం. ఇలా చేస్తున్నప్పుడు మన కళ్ళు చూస్తూ ఉంటాయి, మన మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ స్వామి ఇది చదివాను, ఈ శ్లోకాలు ఇలా చదివాను, లేకపోతే ఈ పద్యాలు ఇలా చదివాను, ఈ వంట ఇలా చేశాను, ఈ క్రియ అంతా ఏదో అరగంట సేపు 30 గంట సేపు చేశాను. ఈ క్రియ అంతా కూడా నేను దోషుల్లో పెట్టి నీ పాదాలకి సమర్పించేస్తున్నాను అని భావన చేయడమే. ఈ భావన చేసిన తర్వాత దానివల్ల వచ్చినటువంటి ఫలం కూడా నువ్వే తీసుకో స్వామి అని చెప్పి మనం మొట్టమొదట ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే కొంతకాలం అయ్యేటప్పటికీ నిజంగా మనలో ఉండేటువంటి ఐ డిడ్, నేను చేశాను, నాకు ఈ ఫలం వచ్చింది అనేటువంటి ఆ 2 ఆస్పెక్ట్స్ కూడా పూర్తిగా పోయి మనసు ప్రశాంతమైనటువంటి నిర్మలమైనటువంటి వెలుగుతో నిండిపోతుంది. సరే, ఇది అయిన తర్వాత ఇంకొక సాధన రహస్యం కూడా ఆయన చెప్పాడు. కృత్వా దయాంచ జీవేషు దత్వా చ భయమాత్మవాన్ మయ్యాత్మానం సహ జగద్రక్ష్యాశ్చాత్మని చాపి మాం. ఇక రెండోది అంటే ఏమిటి, నువ్వు చేసినటువంటి క్రియలన్నీ నాకు సమర్పించాలి. తర్వాత నీకు వచ్చినటువంటి ఫలాలన్నీ నాకు సమర్పించేయాలి. అయిపోయిన తర్వాత నువ్వు ఖాళీ అయిపోతావు. అయిపోయిన తర్వాత ఖాళీగా కూర్చుంటావా? కాదు. ఆత్మవాన్, నీవు జితేంద్రియుడివయ్యాక అర్థమా, నీవేం చేయాలి, నెక్స్ట్ నీకు స్టెప్ ఒకటి చెప్తున్నాను. నువ్వు నెక్స్ట్ ఏం చేయాలని, జీవేషు దయాం కృత్వాహ. జీవేషు, కళ్ళు తెరుస్తావుగా, తెరిచేటప్పుడు నీ చుట్టూ ప్రపంచం ఉంటుందిగా, చెట్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి, చీమలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, మిగతా మానవులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఏదో భార్య ఉంటుంది, పని మనుషులు ఉంటారు, ఇంకొకళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరూ జీవులు. జీవేషు, ఆ ప్రాణులయందు దయాం,
దయను కృత్వా చేయాలి. వాళ్ళని దయగా చూడాలి. అంటే వాళ్ళ మీద మనకి ఒక రకమైనటువంటి కరుణ, లేకపోతే ఒక రకమైనటువంటి కంపాషన్, ఒక రకమైనటువంటి కన్సర్న్ వాళ్ళ మీద మనం ఎప్పుడు చూపిస్తూ ఉండాలి. చూపించిన తరువాత అభయమును దత్వా ఇచ్చి వాళ్ళకి నువ్వు అభయం వాళ్ళు, మీరేం కంగారు పడకండి, మేము ఉన్నాము, మన చేతనంత వరకు మేము ఇలా చేస్తాము, మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అభయం ఇవ్వాలి. మొట్టమొదటి ఏం చేయాలి? నీ చుట్టూ ఉండేటువంటి ఆ జీవులందరిలో మీద దయ కలిగి ఉండాలి. రెండవది, నిన్ను చూసి వాళ్ళు భయపడిపోకుండా ఈయన వచ్చాడు, లేకపోతే ఈవిడ వచ్చింది, వస్తే మనకి ఏం భయం లేదు మనకి అనేటువంటి స్థితిని నువ్వు కల్పించగలగాలి నీ యొక్క ప్రవర్తన చేత. అలా చేసిన తరువాత అభయం దత్వా ఇచ్చి, అప్పుడు ఇంకా రెండోది ఏం చెప్తున్నాడంటే, ఆత్మవాన్ మై ఆత్మానం సహ జగద్రక్ష్యస్య ఆత్మని చాపి మాం. ఇది ఒక సాధనలో ఉండేటువంటి ఒక మహద్భుతమైనటువంటి రహస్యం. ఏమిటంటే ఇది, మయి నాయందు ఆత్మానం నిన్ను నీవు, తరువాత జగత్తుని సహా కలిపి ద్రక్ష్యసి చూడాలి. అలాగ చూడడమే కాకుండా మాం అపి నన్ను కూడా ఆత్మని నీ యందు చూసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటి దయ చూపాలి, వాళ్ళందరికీ అభయం ఇవ్వాలన్నాడు కదా, అయిపోయిన తర్వాత ఆత్మానం, ఇప్పుడు నేనున్నాను. ఆత్మానం అంటే నన్ను నేను కళ్ళు తెరిచి చూసేటప్పుడు ప్రపంచం కనిపిస్తుందిగా, చెట్లు పుట్లు మనుషులు జంతువులు ఇవన్నీ కనిపిస్తున్నాయిగా. జగత్తును ఈ రెండింటినీ కలపాలి. ఏమిటి? నన్ను ఈ జగత్తుని, అంటే నేను ఈ జగత్తుని, నాకు కనిపించేటువంటి ఈ జగత్తుని, నేనున్నానే, నేను అనేటువంటిది ఏమిటి? జ్ఞానం అన్నమాట. నేను అనగానే ఒక స్ఫురణ, నేను అనగానే అప్పుడు ఏమవుతుంది? ఈ నేను అనేటువంటిది ఏం జరుగుతుంది? మన కళ్ళ ద్వారా వెళ్ళి చెట్ల మీద పొట్ల మీద మనకు కనిపిస్తున్నటువంటి వస్తుజాలం మీద మన యొక్క చూపు, అంటే మన యొక్క జ్ఞానం అంటే అది తెలుసుకునేటువంటి తత్వం. ఇప్పుడు కళ్ళతో చూసిన తర్వాత అది చెట్టు అని తెలుస్తోందిగా, ఆ తెలివి ఉంది చూసారా, ఆ తెలుసుకోవడం. ఇది కుక్క, ఇది పర్వతం, ఇది నీరు, ఇది మనిషి అని మనకి తెలుస్తోందే. ఆ తెలిసేటువంటిది ఈ కన్ను చెప్పదు, ఈ చూపు చెప్పదు. మనలో ఉండేటువంటి జ్ఞానం, ఒక వెలుగు ఏం చేస్తుందంటే కళ్ళ ద్వారా వెళ్ళి వాటి మీద పడుతుంది. పడి అప్పుడు మనకి ఇది అని తెలిపేటువంటి జ్ఞానం ఉందే, దానిని అదన్నమాట ఆత్మానం అంటే తనను, అంటే ఆ జ్ఞానాన్ని జగత్తు మీద పెట్టాలి. అంటే కనిపిస్తున్నటువంటి వాటి మీద ఈ జ్ఞానం కట్టాలి. అంటే ఉదాహరణకు ఒక చెట్టు ఉందనుకోండి, దాని మీద ఒక దుప్పటి కప్పినట్టు అన్నమాట, దాని మీద ఏదో ఒక పలచనటువంటి ఒక గుడ్డని కప్పినట్టుగా మన జ్ఞానాన్ని ఈ కనిపిస్తున్నటువంటి జగత్తు మీద పరిచేయాలి. అదనమాట ఆత్మానం జగత్తుని సహా, ఈ రెండింటినీ కలపాలన్నమాట. అంటే మనం చెట్టు మీద ఒక గుడ్డ వేసాం అనుకోండి, చెట్టుని గుడ్డని కలిపి ద్రక్ష్యసి చూడాలి. అంటే ఏమిటనమాట? నీలో ఉండేటువంటి జ్ఞానాన్ని నీ ఇంద్రియాల ద్వారా నీకు కనిపిస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచం మీద ఆ జ్ఞానాన్ని, నీలో ఉండేటువంటి ఆ వెలుగుని ఆ ప్రపంచం మీద నువ్వు పడేయాలి. పడేసేటప్పటికప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్రపంచం ఉంది, కనిపిస్తున్నటువంటి వస్తువులు ఉన్నాయి, తర్వాత నీలో నుంచి కళ్ళ ద్వారా ఇంద్రియాల ద్వారా వెళ్ళి పడుతున్నటువంటి జ్ఞానం ఉంది చూసారా, ఆ జ్ఞానం ఈ రెండిటిని కలిపాలి. కలిపేసి ద్రక్ష్యసి చూడాలి. ఇది ప్రాక్టీస్ చెయ్యాలి. అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఎలా చూస్తూ ఉంటామంటే, మన చెట్టుని చూసామనుకోండి, ఆ చెట్టు బాగానే ఉంది, ఈ చెట్టుని ఎలా వాడుకోవాలి, ఇదేమిటి, ఇది నేడుస్తోందా, అది ఇది అని చెప్పేసేసి మన జ్ఞానాన్ని చూడకుండా ఆ వస్తువు యొక్క గుణగణాలని చూస్తూ దాని నుంచి ఏం ప్రయోజనం పొందాలి, దాని నుంచి మనం ఏం సంపాదించుకోవాలి అనేటువంటి మోహంలో పడిపోతుంటాం. అలా కాదు. ఈ చెట్టును అలా చూస్తున్నా, ఆ జ్ఞానం వెళ్ళి ఆ చెట్టు మీద పడింది. పడగానే ఇప్పుడు నా చూపులో ఉండేటువంటి ఆ తెలుసుకునేటువంటి తత్వము, ఆ చెట్టు, ఈ రెండింటిని కలిపేసి ఈ జ్ఞానం ఏమిటి అంటే ఒక పల్చని గుడ్డ లాంటిది అనుకుంటాం. ఆ పల్చని గుడ్డని, ఆ చెట్టుని, ఈ రెండింటిని కలిపి ద్రక్ష్యసి చూడాలి. ఇప్పుడు కనిపించేటువంటి ఇప్పుడు అంటే నీలో ఉండేటువంటి జ్ఞానాన్ని దాని మీద వేసేసావు. ఇప్పుడు నీకు అర్థమా? నీకు ఎలా కనిపిస్తున్నాను? మాం అపి ఆత్మని, మాం
అపి నన్ను కూడా ఆత్మని నీ యందు చూడగలవు. ఇప్పుడేమిటి? ఇప్పుడు నేను నీకు ఎదురుగా కనిపిస్తున్నానుగా. ఈ కనిపిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఈ ప్రపంచాన్ని సంగతి మర్చు. ఇప్పుడు నేను నీకు ఎదురుగా కనిపిస్తున్నావు, విగ్రహ రూపంలో కనిపిస్తున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే 2 పనులు చేయాలి. ఒకటి, నువ్వు ఆ విగ్రహంలో ఉన్నట్టుగా భావించు. ఇప్పుడు మనం ఎదురుగా వింటాం అనుకోండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూస్తే వెంకటేశ్వర స్వామిని అలా చూస్తూ ఉంటాం, మనం ఇలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన ఏం చేయమంటున్నాడంటే మామపి, తర్వాత ఇంకా నువ్వేం చేయాలంటే ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో నువ్వు అందులో ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకో, నువ్వు దాంట్లో ఉన్నట్టుగా. అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి నీలో ఉన్నట్టుగా, నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఉన్నట్టుగా నువ్వు భావం చేయి, కనిపిస్తుంటుంది. తరువాత ఆ వెంకటేశ్వర స్వామి నీలో ఉన్నట్టుగా మాం అపి నన్ను కూడా ఆత్మని నీ యందు చూడగలవు. ఇదన్నమాట. అంటే కనిపిస్తూ ఉండేటువంటి సృష్టి అంతట్లోనూ కూడా జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు, సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క విగ్రహాన్ని చూడాలి. చెట్లు పుట్లు కొండలు వీటిలన్నింటినీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మాండమైనటువంటి విగ్రహం లేకపోతే దుర్గాదేవి విగ్రహము, దాని మీద ప్రొజెక్ట్ చేయండి, దాని మీద పడేయండి. పడేసేటప్పటికప్పుడు ఏమవుతుంది? ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం, దుర్గాదేవి విగ్రహం, అమ్మవారి విగ్రహము కనిపిస్తూ ఉండాలి కంటికి, భావనకి. వెంటనే చెట్లు పొట్లు కొండలు పర్వతాలు నక్షత్రాలు ఆకాశము కూడా కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు 2 వేషం. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాం అంటే దేనికి దానికి సెపరేట్. విగ్రహాన్నేమో ఇంట్లో కూర్చున్నాం, లేకపోతే గుళ్ళోకి వెళ్ళో దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తున్నాం. ఇది అలా కాదు, అది నిరంతరం అలా చూస్తూ ఉండాలి. తరువాత అప్పుడు నువ్వు కూడా ఇందులో పార్ట్ కాబట్టి ఆ భగవంతుల్లో కూడా నువ్వు చూసుకోవాలి, ఆ భగవంతుణ్ణి నీలో చూసుకోవాలి అని చెప్పి కృత్వా దయాంచ జీవేషు దత్వా చ అభయాత్మవాన్. జీవుల మీదేమో జాలి చూపించాలి, వాళ్ళకి అభయం ఇచ్చేటట్టు ఉండాలి. 2 అయ్యాయి. ఇక 3వది మయాత్మానం, నిన్ను కనిపించేటువంటి జగత్తుని రెండిటిని కలిపి చూడాలి. చూసిన తరువాత మళ్ళీ నాలో కూడా నిన్ను చూసుకోవాలి, నీలో కూడా నన్ను చూసుకోవాలి. మయాత్మానం సహా, దానితో కలిపి జగత్తుతో కలిపి నన్ను చూడాలి. ద్రక్ష్యాహ, చూడాలి. ఆత్మని చాపి మాం, నాలో కూడా నీలో కూడా నన్ను చూసుకోవాలి. నువ్వు నన్ను నీలో చూసుకోవటం లేదు, నువ్వు బయట ఉండేటువంటి విగ్రహాన్ని చూస్తున్నావు. నీలో నేను ఉన్నాను అన్న సంగతి నీకు మర్చిపోతున్నావు. అందువల్ల నువ్వేమైపోయి నువ్వు సెపరేట్ అయిపోతున్నావు ఎప్పటికప్పుడు. నువ్వు విగ్రహం రూపంలోనే ఉన్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు నాలో లేవు అనేటువంటి ఒక ఫీలింగ్ నీలో ఉంది. అందుకని ఏంటంటే మాం అపి ఆత్మని ద్రక్ష్యసి, నన్ను కూడా నీలో చూసుకో. ఇది అందువల్ల గుళ్ళోకి వెళ్తాం, విగ్రహం చూస్తాం, నమస్కారం పెట్టుకుంటాం, బాగానే వచ్చేసి అక్కడికక్కడ వదిలేసేసిన తర్వాత మళ్ళీ నీలో ఉండేటువంటి అహంకారం, నీ అనారోగ్యాలు, నీ అహంకారాలు, నీ పోజులు నీదే, వీటిల్నే చూసుకుంటున్నాం. అది మానే, నన్ను చూసుకో. గుళ్ళో ఏ విగ్రహాన్ని అయితే చూసావో ఆ విగ్రహమే నీలో ఉన్నట్టుగా మాం అపి, నన్ను కూడా ఆత్మని నీ యందు ద్రక్ష్యసి, చూడగలవు. ఇది చేయమన్నాడండి భగవంతుడికి అర్ధముడికి. నువ్వు ఇలా చేస్తున్నావయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైందన్నమాట, ఇప్పుడు ఇందాక నేను చూసినట్లయితే నా ఆదేశాన్ని నువ్వు చక్కగా పరిపాలించావు నెంబర్ 1. తర్వాత నువ్వు చేసినటువంటి సకల కర్మల్ని, ఆ కర్మల వల్ల వచ్చినటువంటి ప్రయోజనాల్ని నాకు అర్పించేయాలి. అవి 2 అయ్యాయి. ఇక 3వది, నువ్వు చేసిన కర్మలు ఇవ్వాలి నెంబర్ 1, ఆ ఫలాలు కూడా ఇవ్వాలి నెంబర్ 2. 3వది ఏమిటంటే నువ్వు కళ్ళు తెరిచి చూసేటప్పుడు ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ జీవులందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దయ కలగాలి 3వది. తర్వాత వాళ్ళకి అభయం కలగాలి 4వది. అయిన తర్వాత ఈ ప్రపంచంలో నేను ఉన్నాను అనేటువంటి భావాన్ని ప్రపంచం మీద దుప్పటి కప్పినట్టు నన్ను వాటి మీద కప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి సింపుల్ ఉదాహరణ ఏంటంటే, సినిమాకి వెళ్ళాం అనుకోండి, సినిమా తెర ఉంటుంది, తెర మీద బొమ్మలు ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏమిటి, నాతో కలిపి చూడు అన్నాడు చూసారా. అంటే ఏమిటి, తెర మీద పడుతున్నటువంటి బొమ్మల్ని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన అంటున్నది ఏమిటి, తెరతో కలిపి చూడు అంటున్నాడు. అంటే తెర ఉంది, తెర మీద బొమ్మలు ఉన్నాయి కాబట్టి నాకు తెర అవగతం అవుతుంది, తెర కూడా మనస్సుకి తగులుతోంది, తెర యొక్క స్పర్శ కూడా నాకు ఉంది. అట్ ది సేమ్ టైం ఆ తెర మీద బొమ్మలు ఉన్నాయి అని తెర ప్లస్ బొమ్మల్ని చూడమన్నట్టుగా
ఇప్పుడు ఈ ప్రపంచం అనేటువంటిదంతా కూడా దేని మీద ఈ బొమ్మలు అన్నమాట. ఈ ఈ జగత్, ఈ నక్షత్రాలు, ఈ ఆకాశాలు, ఈ మనుషులు, ఈ జీవులు, ఇవన్నీ కూడా బొమ్మలు. ఆ బొమ్మలు దేని మీద పడుతున్న ఒక తెర ఉంది. ఆ తెర ఏమిటి? జ్ఞానం, వెలుగు, ఆ స్పృహ, ఆ స్మరణ, దాని మీద ఇవి పడుతున్నట్టు అన్ని ఆ రెండింటినీ కలిపి చూడాలి అని చెప్పి ఆయన మహాద్భుతమైనటువంటి సాధనా రహస్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇది అయిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే, ఇంకొక ఏదో 2 కొంటే 3 ఉచితం అంటారు చూసారా, అలాగా ఆయన మంచి ఒకటి ఇచ్చాడు. సహాహం స్వాంశకలయా త్వద్వీర్యేణ మహామునే తవ క్షేత్రే దేవహూత్యాం ప్రణేష్యే తత్వసంహితం. సహాహం స్వాం శకలయా త్వద్వీర్యేణ महामुने तव क्षेत्रे देवहूत्यां प्रणेष्ये तत्त्वसंहितां. మహామునే, ఒక గొప్పవాడైనటువంటి ఒక కర్దమ మహర్షి, నేను ఇంకా నీకు ఒకటి ఇస్తున్నాను. నీకు 9 మంది ఆడపిల్లల్ని ఇస్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ అల్లుల్ని డిసైడ్ చేశాను. నీకు భార్యను కూడా డిసైడ్ చేసి పెట్టేశాను కదా. అంతేకాకుండా నీకు ఇంకొక గిఫ్ట్ ఒకటి ఇస్తున్నాను. ఏమిటంటే, నేనే నా అంశతో నీకు పుట్టేసేసి సాంఖ్యయోగానికి సంబంధించినటువంటి విశేషాన్ని జగత్తుకు బోధిస్తాను. నేనే వచ్చేస్తున్నాను అయ్యా నీ దగ్గరికి అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆ గిఫ్ట్ ఒకటి ఆయనకి ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి విశేషాలు రేపటి కార్యక్రమంలో చూద్దాం.